పరమానంద నిలయ శ్రీమద్రమారమణ గోవిందో హరి వేదమయ పరమానంద నిలయ అనమధయ నిలయ హరే రామ శ్రీమద్రమారమణ గోవిందో హరి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగ ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు శ్రీపాద్ వ్లాగ్స్. మేము వచ్చేసామండి, అనపత్తి అయితే వచ్చేసాము. నేను మొన్న సండే వచ్చాము. తర్వాత ఇల్లు క్లీన్ చేసుకోవాలి కదండి, ఆ పనిలో ఉన్నాను. ఈరోజు అయితే పేడ అయితే తెప్పించుకున్నానండి. జాన్వితాకి, నిహాంత్కి, రోణికాకి, అదే మా మనవరాలండి, మా అబ్బాయి వాళ్ళ అమ్మాయి రోణిక. తనకి మొత్తం ముగ్గురికి అయితే భోగి పిడకలు వేద్దామని పేడ అయితే నేను తెప్పించుకున్నాను. ఇప్పుడు ఈరోజైతే పైన టెర్రస్ మీదకి వెళ్ళి భోగి పిడకలు అయితే వేస్తాను. అవి అయితే ఎలాగేస్తానో చూదిరిగాని. తర్వాత మొన్న జాన్విత జనవరి 1 వీడియో అయితే చూసారండి, బాగుందా? నాకైతే చాలా బాగా నచ్చిందండి. జాన్వితకి వాళ్ళ అమ్మ అలా గిఫ్ట్లు అరేంజ్మెంట్ చేసి ఒక్కొక్క గదిలో పెట్టి తనని మళ్ళీ జాన్వితాన్ని గెస్ట్ చేయమని ఆ వీడియో అదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. లాస్ట్లో 9th గిఫ్ట్ కూడా బాగుంది. జాన్వితకి ఇప్పటి నుంచి కూడా తన బర్త్డేకి అలాగా ఫుడ్ అయితే పెట్టాలి అలాగని చెప్పి దానికైతే అలాగ ఉంటుందండి. పోయిన జనవరి 1 కూడా మీరు గమనించారో లేదో వీడియో కూడా పెట్టాము. ఇక్కడ మా వారు నేనైతే ఆ బిర్యానీ చికెను వండండి ప్యాకింగ్ అయి చేసి మేము ఊరు పీపుల్కి అయితే పంచిపెట్టడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇంకా వండే పెడదాం అనుకున్నాం, కానీ ఇంకా స్వీట్ అయితే లేదమ్మా, ఇక్కడ బాయ్స్ పిల్లలదే ఆశ్రమం ఉంది, అక్కడ ఫుడ్ పురమాయించేద్దాము అలాగని చెప్పేసి చెప్పిందండి. సరే అయితే అని చెప్పేసి ఇంకా 9th గిఫ్ట్ కింద అది అలాగా ఏర్పాటు చేసింది. బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. అలాగ పిల్లలకి అది ఇప్పటి నుంచి పిల్లలకి అలాగా అలవాటు చెయ్యాలండి, పెట్టడం అనేది అలవాటు చెయ్యాలి. మనం రెస్టారెంట్కి వెళ్తే బర్త్డే అని చెప్పి రెస్టారెంట్కి వెళ్తే బిల్లు అని కాదు, కానీ మనకి ఇలాగా లేని పిల్లలకు పెట్టడం అనేది కొంచెం సాటిస్ఫాక్షన్ కింద ఉంటుంది కదా అని చెప్పి అయినా పిల్లలకి ఇప్పటి నుంచి అలాగ అలవాటు చేయాలి. పిల్లల పట్ల ఫ్రెండ్లీగా కూడా ఉండండి, వాళ్ళని ఎక్కువ కొట్టడం కానీ తిట్టడం కానీ అసలు ఏమీ పిల్లల విషయంలో బట్టి అలా చేయొద్దు. ఫ్రెండ్లీగానే పిల్లల్ని జాగ్రత్త తీసుకోండి. ఇప్పుడు అందులోకి పిల్లలు మనం ఏమన్నా అంటుంటే వాళ్ళు దేనికో దారి తీస్తున్నారండి, అలాగా వద్దు. మీరు ఇప్పటి నుంచి అయినా సరే పిల్లల్ని ఫ్రెండ్లీగానే ఆదరించండి, సరేనండి? అయితేని ఇప్పుడైతే టెర్రస్ మీదకి వెళ్ళి భోగి పిడకలు అయితే వేసేస్తాము, రండి. ఈ విధంగా అయితే భోగి పిడకలు టెర్రస్ మీద వేసేసుకుంటున్నాము. ఇది వరకు అయితే గోడలు ఉండి కాబట్టి గోడల మీద వేసేవాళ్ళు. ఈ విధంగా మీకు అన్నీ వేసి మళ్ళీ చూపిస్తానండి. నేను ఒక 100 రూపాయలు పెట్టుకుని అడేద్దాం లేదు అంటారు. ఎటుకలు అయ్యి ఉంటాయి కదా, కాదు అలా అనుకున్నాను. ఇవ్వలేదు, రేపు తెచ్చాక ఇవ్వాలి. మరి రేపు తెచ్చాక ఇస్తాం. ఈ పేడలో జర్రి కూడా ఉంది, అది మన ఇంటికాడ చేరిందేలే అంటారా? అవన్నీ పొర్లెట్టిగా ఈరోజు వచ్చిన పేడకి ఇవన్నీ అండి. మళ్ళీ పేడ మళ్ళీ పురమాయించాను, అది వచ్చిన తర్వాత మళ్ళీ ఇదిగారండి ఇలాగ వేసాము. ఇంకా మళ్ళీ ఇంకొంచెం పేడ ఉంది, అది కూడా వేసాక మొత్తం మీకు పూర్తిగా చూపిస్తామండి.
ఇదిగోనండి నిన్న అయితే ఈ పిడకలు ఇలాగ వేసాం కదా, ఇంకా నిన్న పేడ అయిపోయిందండి. మళ్ళీ ఇంకొంచెం తెప్పించాను, ఈరోజు పొద్దుటైతే తెచ్చాడు. మళ్ళీ ఆ పేడతో మళ్ళీ వేసేస్తున్నానండి గోగు పిడకలో. ఇవ్వండి ఇలాగా వేసేసుకోవటమే. ఇది వరకు అంటే పూర్వం మా చిన్నప్పుడు అయితే అండి పెంకుటిల్లు కదా, గోళ్ళు ఉండి గోళ్ళకి ఇప్పుడు మా పోర్షన్ మేము అద్దుకునే ఇంట్లో చిన్నప్పుడైతే అండి మేము ఉండి ఇంటికి ఇప్పుడు వాష్రూమ్లో అయితే దూరంగా ఉండేవి కదండి, ఇదివరకు అలాగే ఉండేవి కదా. ఆ వాష్రూమ్కి గోడ ఉంటే ఆ గోడకి వేసుకునేవాడు అనమాట మా చిన్నప్పుడు. ఎలాగా సండే వచ్చిందనుకోండి శుభ్రంగా మధ్యాహ్నానికి భోజనాలు చేసేసి పేడ పక్కనే ఉండేది అనమాట. మాకు పక్కనే గేదెల సావిడి ఉండేది, మా ఇంటికాల ఓనర్స్దే. అక్కడ గేదెలు ఉండేవండి, అక్కడికి వెళ్ళి పేడ తెచ్చేసుకొని మధ్యాహ్నం భోజనాలు చేసేసి ఇంకంతే అండి ఆ గోడ దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు. మొత్తం 5గురం కూడా వెళ్ళిపోయి, మేము 5గురం కదండి, 5గురం కూడా వెళ్ళిపోయేవాళ్ళు. వెళ్ళిపోయి ఆ గోడకే ఇలాగా భోగు పిడకలు అయితే వేసేసుకునేవాళ్ళు అనమాట అండి. మధ్యాహ్నం మొదలెడితే సాయంత్రం 6, 7 కూడా అయిపోయేదండి. మరి అన్ని గంటలు కావాలి కదా, 5 గంటలు కావాలి కదా, అందుకని ఇంకా అలాగే వేసేసుకునేవాడు అనమాట. ఇప్పుడైతే ఇంక ఇలాగ టెర్రస్ మీద వేసుకోవటం అండి, ఇంకా కడిగేసుకుంటే పోతుంది కదా అని నేను ఈ సంవత్సరం అయితే ఇలాగా పిల్లలకి వేస్తున్నానండి. మొత్తం 4గురికి అండి ఈ దాంట్లో. మా మనవాళ్ళు అయితే 3, మా ఆడపడుచు గారు మనవరాలు. ఇలా వేసేసుకోవడం ఉంటుంది. ఇలా వేసేసుకొని ఇలా కన్నాలు ఎట్టేసుకుంటే అవి నేను వేసానండి. చూడండి అప్పుడే ఆరిపోయి, ఇవన్నీ ఆరిపోయినాయండి. అరటిపండు అమ్మని ముద్ద కూడా ఆరిపోయి. అంతేనండి, ఇలాగా వేసేసుకోవటమే. ఇదిగోండి రైల్వే ట్రాక్ చూసారు, అక్కడ దగ్గరగా ఉంటుంది కనిపిస్తుందా? లేకపోతే సెవెన్ వచ్చింది. ఇదిగోండి రైల్వే ట్రాక్ అయితే బాగా దగ్గరండి. దగ్గర మాలండి ట్రైన్లు, పెద్ద పెద్ద సౌండ్లు అండి బాబు. నిన్ననే జన్మభూమి ఆగిందండి ఇక్కడ. నిన్న ఇంకా అడావిడైతే మామూలు అడావిడి కాదండి, రామకృష్ణారెడ్డి గారు, పురంధరేశ్వరి గారు వచ్చారంట. ఇంకా వాళ్ళ ఓపెనింగ్ అయితే చేశారనమాట నిన్న. మొన్నటి వరకు చక్కగా ఉందండి, ఇప్పుడు ఇలాగ అయిపోయింది. మీకు ఇంకా టమాటా మొక్కలు చూపిస్తాను రండి. మామూలుగా వస్తాయో రావు అని ఒక దాంట్లోనే వేసానండి. తీరా చూస్తే చూసారా ఇవ్వండి కాయలు, చెట్టు నిండా కాయనండి. నేను అసలు ఏ మందు కూడా వేయలేదు, కొట్టాలండి ఈసారి. టమాటాలు ముగ్గుతున్నాయి, 3 అయితే వచ్చాయి, ఇంకా దాన్ని ఉన్నాయి. ఇలా వచ్చండి. ఇక్కడ కూడా వస్తాయా రావన్న పెట్టేశానండి. మనం పని కట్టుకుని ఇంట్రెస్ట్గా పెడితే కాయు చూసారా కాస్తున్నాయండో, వీటికి శ్రద్ధ చూపించాలి. ఇది నేను ఏమీ లేదండి, కంపోస్టు కొద్దిగా మట్టి అంతే అండి. కంపోస్ట్ అంటే కింద ఉందో నేను చూపిస్తాను మీకు. ఆ కంపోస్టు మట్టి ఇవ్వండి. ఇలా వంగ మొక్కలు పెట్టానండి, నాకు ఇంట్రెస్ట్ మొక్కలు. కానీ ఈ హైదరాబాద్ వెళ్ళటం వల్ల శ్రద్ధ చూపలేకపోయాను. నిన్న వంకాయలు చూశారు కదా, ఈ చెట్లు వేయండి. ఇంకా ఇదిగోండి, ఇంకా గుత్తుల కింద ఉంది. నేను ఇప్పుడున్న 10 రోజులు ఎంతో శ్రద్ధ చూస్తాను. చాలా ఉన్నాయండి. ఏమీ లేదండి, గుడ్డు ఏదైనా కొంచెం ఆయిల్ వేసి మిక్సీ పట్టేసి వాటర్ అయితే రేపు వేస్తానండి, చూపిస్తాను మీకు మళ్ళీ నేను రేపు.
ఇదిగోనండి కాయ చూసారా, ఇక వంగ మొక్క. నాకు చాలా ఇంట్రెస్ట్ అండి మొక్కలు. పండుగ ఎక్కువగా వాలేస్తుంది, ఇది ఎలా పోతుందో తెలియట్లేదు. ఇదిగోండి ఇది కరివేపాకు. కరివేపాకు కూడా చిగురుస్తుంది. ఇదేం పచ్చిమిర్చి. పచ్చిమిర్చి కూడా ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి పచ్చిమిర్చి. ఆకుముడత వచ్చేసిందండి, దీనికి ఏదైనా చెయ్యాలి. కూరగాయలు ఇవైతే వచ్చినాయండి. ఒక కేజీ ఉంటాయా? కేజీ ఉంటాయండి, ఉంటాయి. వంకాయలు, కొద్దిగా పచ్చిమిర్చి, టమాటాలు. ఇలా 2 పిడకలు అయినప్పుడు ఈ పేడ అయితే మాకు పాలేసి అబ్బాయిని తెమ్మన్నామండి. పేడ ఉంటుందా అమ్మ అంటే ఉంటుందండి, మీకు ఎంత కావాలంటే అంతా ఉంటుంది అన్నాడు. ఇది ఆవు పేడను గేదె పేడ కలిపట్టండి, అందుకు ఏదైనా సరే తెచ్చిపెట్టమ్మా అలాగనంటే నిన్న బకెట్ ఒక బకెట్ తెచ్చాడండి. కొంచెం మరి ఎంతో కొంత ఇవ్వాలి కదా అతను తెచ్చినందుకు. మనకైతే ఈ పేడ దొరకట్లేదండి. ఇప్పుడు దొరుకుద్ది కానీ వెళ్ళాలి కదా. ఆ అబ్బాయి అయితే చక్కగా తెచ్చేస్తా అన్నాడండి, తెప్పించుకున్నాను. అమ్మ గోడకైతే నుంచి నేహేస్తాం కదా, ఇప్పుడు ఒంగోలు వేయవలసి వస్తుంది. ఇలా వేసుకోవడం వల్ల మనకు అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అందుకు నేనైతే ఈ సంవత్సరం ఇలాగా వేస్తున్నాను. వీడియో అయితే అవి నేను వేసాను కదా, అవన్నీ ఎండిపోయినాయి. ఇవి కూడా ఎండిపోయాక మీకు దండలో ఎలాగొచ్చినాయో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో రేపు కలుద్దాం. బాయ్ అండి.